నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్9 టీవీ తెలుగు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకల వేళ గోదావరి కనిలో పోలీసుల వేట మొదలైంది. సంబరాలు చేసుకోండి, కానీ నిబంధనలు అతిక్రమిస్తే కటకటాలే అంటూ కాకీలు హెచ్చరిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు హోరెత్తుతున్నాయి. మద్యం మత్తులో స్టీరింగ్ పట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా జరిగిన తనిఖీలో రికార్డు స్థాయి రీడింగ్స్ నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు భద్రతే పరమావధిగా రామగుండం పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జారీ చేసిన ప్రత్యేక ఆదేశాలతో పట్టణమంతా పోలీసులు నిఘా నీడలోకి వెళ్లిపోయింది. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ఉత్తర్వుల మేరకు గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిన్న రాత్రి నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. తాగిన వాళ్ళు టెస్ట్ చేద్దాం అంతే. దయచేసి ఊదండి మీరు ఎంత కావాలన్నా అంతే. ఇప్పుడు పర్సెంటేజ్ వస్తుంది కదా, ఊదండి. లెక్క ప్రకారం అదే ఎంత పంపిస్తారు. తాగిన తక్కువ గట్టి ఊదండి. ఒక్కసారి ఇంకొకసారి గట్టి ఊదండి. అది 5 సెకండ్స్ అట్లా ఆపకద్దు. నేను చెప్తాను, నా మాట మీకు ఊదండి. నేను వద్ద రాకుదండి. ఊదమంటాను కదా, మీరు ఉంటే ఇప్పుడు అది ఎంత మీరు ఎందుకు అంత బాధ ఇబ్బంది పెడతారు? సెకండ్ అయితే అయిపోతుంది. మీరు ఎంత ఊదనో అంతే ఊదండి సార్. మీరు ఎంత ఊదనో అంతే ఊదండి. ప్రకారం ఊదాలి. ఊదమంటాను కదా, నేను ఆగమనలే కదా. మంచిగా ఊదాలి. ఎన్నిసార్లు ఊదాల్సిన అవసరం లేదు. ఊదండి సార్, మీరు ఊదండి. ఇస్తా అన్ని ఫోన్ ఇస్తా, అన్ని ఇస్తా. నువ్వు ఊదు ఫస్ట్, ఊది నాకు ఎందుకంటే
మాట్లాడద్దు. ఊదండి. ఎంత ఊదిలో- మీరు కోఆపరేట్ చేస్తే మీరు ఎంత ఊదిలో అంతే ఊదండి. కోఆపరేట్ చేయకపోతే పెద్దగా. చూడు. కాదు సార్, ఇప్పుడు మీరు ఎంత ఊదిలో అంతే ఊదండి, కొద్దిగా ఎక్కువ ఊదండి అంతే. నేను అరే అన్నా సార్, మీరు ఎంత ఊదిలో అంతే ఊదండి, కొద్దిగా ఎక్కువ ఊదండి. కొద్దిగా 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 నాకు చెక్కలు కలిపి పెడతా. నేను తీసేసుకుంటా కదా, నువ్వు గిట్ల ఎక్కుతుంది కదా. మొత్తం దొరకాలి మీకు అంతే కదా. అట్లా కాదు సార్, మీరు అది సగం రోడ్డు మొత్తం ఎండిపోతున్నా సగం వచ్చేది కాదు సార్. మీకు ఎంత ఊదిలో అంతే. ఆగు, ఆరికే ఆగు. అల్లే కానీ మీరు కానీ ఊదో. ఎందుకంటావు అసలు కానివ్వండి. ఊదండి, 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 ఊదండి. తక్కువ పంపించింది వచ్చింది. గింత మీ ఏజ్ ఎంత? 58. మీరు గింత సతాయిస్తే ఎట్లా? ఊదాలే లెక్క ప్రకారం. ఇది బాగా రోజులైన బండి. వెహికల్ నెంబర్ చెప్పండి. డికో పని చేయి. డికో పని చేయి. చాలా వేలు ఉంది. ముఖ్యంగా గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మరియు ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రతి ప్రధాన కూడలిని పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రధాన తనిఖీ కేంద్రాలు 85 ఇంక్లైన్ సెంటర్, రమేష్ నగర్, తిలక్ నగర్, గాంధీ చౌక్, అడ్డగుంటపల్లి, మార్కండేయ కాలనీ ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలు చూడడమే కాకుండా ప్రతి వాహనదారుడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో ఒక షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. రామగుండం ట్రాఫిక్ సీఏ ఎస్ఐ హరిశేఖర్ నేతృత్వంలో నిర్వహించిన తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు భారీగా పట్టుబడ్డారు. తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఒక వ్యక్తికి ఏకంగా 59% రీడింగ్ BAC స్థాయి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్థాయి మద్యం సేవించి వాహనం నడపడం అంటే అది ఆత్మహత్య సదృశ్యమేనని, ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకోవడమేనని ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరించారు. అధిక మోతాదులో మద్యం సేవించిన వారి వాహనాలను వెంటనే సీజ్ చేసి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాలి, కానీ శ్మశాన వైరాగ్యంతో కాదు అని ఆయన హితవు పలికారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు ఉంటాయని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేయాలని ఆర్డీఓ అధికారులకు సిఫారసు చేశామని స్పష్టం చేశారు. మద్యం సేవించిన వారు వాహనాలు నడపకూడదు. వేడుకలకు వెళ్లేవారు డ్రైవర్స్ ని ఏర్పాటు చేసుకోవాలి లేదా క్యాబ్ సేవలను వినియోగించుకోవాలి. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్ల గోల చేస్తే సహించేదే లేదు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. మొత్తానికి గోదావరికనే పోలీసులు తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి. రహదారులు రక్తం పారకుండా ప్రతి ఇంట నూతన సంవత్సరం కాంతి వెలగాలన్నదే పోలీసుల ఆకాంక్ష. పోలీసులు చేపడుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ కు పట్టణ ప్రజలు సహకరించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం పోలీసుల లాఠీకి పని చెప్పక తప్పదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి గోదావరికని వాసులారా సురక్షితంగా ఉండండి. నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.